లూకా సువార్త 4:31. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడివో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్యలో పడద్రోసి వానికి ఏ హానియో చేయక వదిలిపోయాడు. అందుకందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట! ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకునేది. అంతటా ఆయన గురించిన సమాచారము ఆ ప్రాంతంలో ఎంతంతటా వ్యాపించింది. యేసయ్య కపెర్నహూముకు వచ్చి ఆ కపెర్నహూములో ఉన్న సమాజ మందిరానికి వచ్చి విశ్రాంతి దినం అంటే ఏంటి? యూదులు దేవుని ఆరాధించే రోజు. యూదులు ఎప్పుడు ఆరాధిస్తారంటే శనివారం ఆరాధిస్తారు. యేసయ్య వచ్చిన తర్వాత మనం ఎప్పుడు ఆరాధిస్తున్నామంటే ఆదివారం ఆరాధిస్తున్నాం. ఆ నజరేతులో ఉన్న సొంత వాళ్ళు యేసయ్యని ఒక రక్షకుడిలాగా గుర్తించగా, యేసయ్యని రక్షకుడిలాగా ఆహ్వానించగా ఆయన్ని ఆ ఊళ్ళకి వెళ్ళగొడితే యేసయ్య ఇప్పుడు వేరే ఊరికి వచ్చింది. వేరే ఊరి పేరు ఏంటంటే ఈ కపెర్నహూము పట్టణంలో వచ్చింది. ఇవాళ కూడా ఈ కపెర్నహూములో సమాజ మందిరం. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది. యేసయ్య బోధ ఎట్లుంది? అధికారంతో ఉంది. యేసయ్య ఒక టీచర్. యేసయ్య ఎవరు? ఒక బోధకుడు. ఆ యొక్క బోధకుడు దేవుని వాక్యం గురించి చెప్పేటప్పుడు, దేవుని రాజ్యం గురించి చెప్పేటప్పుడు, దేవుని సమాజంలో ఎవరున్నారు? దయ్యపు ఆత్మ పడిన వాడు. వాడు ఏం చేస్తున్నాడో చూసాం. వాడు ఏమంటున్నా అంటే, నజరేయుడైన యేసు మాతో నీకేమి? యేసయ్య పెరిగింది మొత్తం నజరేతులో ఉందని ఈ దయ్యానికి తెలుసు. ఏమంటున్నాడు? దయ్యం పడినాడు, నజరేయుడైన యేసు మాతో నీకేమి? ఏమంటున్నాడు? మాతో నీకేమి? నాతో నీకేమంటలేడు. ఒక్క దయ్యం పట్టలేదు. మనకి ఎన్ని దయాలు పట్టింది? చాలా దయాలు పట్టింది. ఒక్క దయ్యం పడితే ఏమన్నాడు? నాతో నీకేమంటాడు. కానీ మీకు ఎన్ని దయాలు పట్టింది? మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? సో సాతాను యొక్క భయం ఏంటంటే, సాతాను యొక్క ప్రాబ్లం ఏంటంటే, యేసయ్య వచ్చింది సాతానుని నశింపజేయడానికి. సాతాను తెలుసు. చివరికి ఫైనల్గా యేసు ప్రభు వచ్చి సాతానుని నశింపజేస్తాడు. అది కన్ఫర్మ్. అది ఇంగ్లీష్లో ఏముందంటే లెట్ అస్ అలోన్. ఇంగ్లీష్లో ఏముందంటే లెట్ అస్ అలోన్. మేము ఎట్లున్నామో మమ్మల్ని అట్లనే ఉండండి అంటున్నాడు. అంటే యేసయ్య సమాజ మందిరానికి వచ్చి దేవుని వాక్యం బోధించి ఆ యొక్క అపవిత్రాత్మ పట్టిన లోపల నుంచి అపవిత్రాత్మని ఎల్లబడదామని యేసయ్య అనుకుంటే వాళ్ళు ఏమంటారంటే లెట్ అస్ అలోన్. మమ్మల్ని పోనీయకు, నేను వీళ్ళనే ఉంటా దేవుడా, నన్ను వీళ్ళ లోపల నుంచి వెళ్ళబడ్డకు అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నా ఇంగ్లీష్లో అంటుంది, కానీ తెలుగులో అది మెన్షన్ చేసేది. నీవెవడవో నేను ఎరుగుదును. అంటే సాతానుకు తెలుసు. ఏం తెలుసు? దేవుడు ఎవరో తెలుసు, రక్షకుడు ఎవరో తెలుసు, రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, రక్షకుడు ఏం చేస్తాడో తెలుసు. సాతాను ఏం చేస్తాడంటే ఒక ఎరేస్తాడు, మన జీవితంలో ఎరేస్తాడు. ఆ ఎరేసినప్పుడు మనం ఆ ఎరలో పడితే ఏమైందో ఆధ్యాత్మికంగా మనము ముందుకు వెళ్ళలేదు. అయితే సాతానుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నన్ను పోనీయరు, మాతో నీకేమంటున్నాడు? మాతో నీకు ఏమి? చాలాసార్లు కూడా మన జీవితంలో ఏమవుతుందంటే, మనం కూడా కొన్ని విషయాలు మన జీవితాల నుంచి మనము తీసివేయడానికి ఇష్టపడము. ఈ అపవిత్రాత్మ పట్ల ఏమంటారంటే లెట్ అస్ అలోన్. మమ్మల్ని విడిచిపెట్టు, మేము ఎట్లున్నామో మమ్మల్ని అట్లనే ఉండని దేవా అని ఈ అపవిత్రాత్మ పట్టణం అంటున్నాడు. సాతాను కూడా ఏమంటున్నాడంటే, నాకు కంఫర్ట్ జోన్లో నేను ఉందామనుకుంటున్న దేవా, ఈ మనిషిని నేను వాడుకొని జీవితం నేను నాశనం చేద్దాం అనుకుంటున్న దేవా,
నువ్వు నన్ను ఈ మనిషి నుంచి బయటికి తీసుకెళ్ళకు అంటున్నాడు. ఇదే విధంగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన జీవితంలో దేవుడికి ఇష్టం లేనివి మనము దేవా నా జీవితం నుంచి దేవా తీసేయమని చెప్పాం. చాలాసార్లు ఏం చేస్తామంటే దేవా ఇది ఉండని దేవా అని అంటాం. నీవు దేవుని పరిశుద్ధుడు అని దగ్గరగా కేకవేశాడు. ఇప్పుడు ఏమన్నాడు? యేసయ్యా నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకవేశాడు. సాధారణలో ఇక్కడ యేసయ్యని తిడుతున్నాడా? తిట్టలేడు. ఏమంటున్నాడు? నిజమే చెప్తున్నాడు. యేసయ్యా నువ్వు దేవుని కుమారుడు అని అంటున్నాడు. అయితే యేసయ్య గురించి మంచిగానే చెప్తున్నాడు. సాధారణ ఏం చెప్తున్నాడు? యేసయ్య గురించి మంచిగా చెప్తున్నాడు, చెడగా చెప్తున్నాడు. అయితే అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడో చూద్దాం. అందుకు యేసు ఊరకుండును ఇతన్ని వదిలిపోమ్మని దానిని గద్దింపగా యేసయ్య నోరు మూసుకొని ఉండంటున్నాడు. అంటే సాధారణ ఏం చేస్తున్నాడు? తిట్టలేడు యేసయ్య. నువ్వు దేవుని కుమారుడు అని మంచిగా చెప్తున్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య నోరు మూసుకొని ఉండమంటున్నాడు. కొన్నిసార్లు సాతాను మనకి కొన్ని విషయాలు మంచిగా చూపిస్తారు. మనకు అనిపిస్తే ఏంటంటే అదే మంచిదే తప్పేది అన్నట్టు చూపిస్తుంది మనకి. కానీ మనం దేవుడిలో నడిస్తేనే, దేవుని స్వరం వింటేనే అది మంచిదా కాదని మనం గుర్తించగలుగుతాం. సాతానుడు ఎట్లా వస్తాడంటే మన యొక్క ఆలోచన ఎట్లుంటామంటే ఇది మంచిదే అన్నట్టు మనకి చూపిస్తాడు. ఇది మంచిదే అన్నట్టు మనకి చూపిస్తాడు. కానీ మనం దేవుని స్వరం వినకపోయినట్లయితే, మనం దేవుడిలో నడవకపోయినట్లయితే మనము సాతాను ఇచ్చే శోధనలను మనం గుర్తించలేము. సాతాను ఇచ్చే శోధనల్ని మనము గుర్తించలేము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే సాతానుడు మాతో నీకు ఏమి? మన జీవితం ఎట్లుండాలంటే సాతాను క్రియలతోటి మనకి సంబంధం అనేది ఉండదు. ఎవరైనా బయట వాళ్ళు చూస్తే మనం ఎట్లుండాలంటే వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలే, నిజంగా దేవుడు తోటి నడుస్తున్నారు, వీళ్ళు దేవుడి ఆత్మ మీ లోపల ఉంది అని మన లోపల యేసయ్యని చూడగలగాలి. మన లోపల ఎవరు చూడగలగాలి? యేసయ్యని చూడగలగాలి. ఎప్పుడైతే మన లోపల యేసయ్యని ఇతరులు చూస్తే అప్పుడు మనము దేవునికి మహిమకరమైన జీవితం జీవించగలుగుతాం. అయితే దేవునికి సంబంధమైనవి ఇంకా సాతానికి సంబంధమైనవి రెండు ఒకటి కాదు. దేవుని పనులు ఇంకా సాతాను పనులు రెండు ఒకటి కాదు. గాడ్స్ బిజినెస్ ఇంకా మ్యాన్స్ బిజినెస్, సాతాను బిజినెస్ ఎప్పుడు కూడా ఒకటి కాదు. సాతాను అంటే నల్లగా బట్టలు వేసుకొని వచ్చి మిమ్మల్తో ఏం మాట్లాడారు. సాతాను ఎట్లా వాడుకుంటారంటే మన లోపల ఒక ఆలోచన పుట్టిస్తాడు. సాతాను ఎట్లా మాట్లాడతాడు? మన లోపల కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు. మన స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడతాడు. అయితే ఏది సాతాను నుంచి వస్తుందో, ఏది దేవుడి నుంచి వస్తుందో అన్నది మనము గుర్తించగలగాలి. ఏది సాతాను నుంచి వస్తుందో, ఏది దేవుడి నుంచి వస్తుందో ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో అప్పుడే మనము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలుగుతాము. రెండో క్వశ్చన్ ఏంటంటే నీవు మమ్మల్ని నశింపజేయవచ్చిందివా అంటున్నాడు. నిజమైన పువ్వు ఇది ఉంది కదా, ఇది నిన్న పెట్టేది, నిన్న ఫ్రెష్గా ఉండేది, ఇవాళ ఇప్పుడు ఏమైంది? కొంచెం వాడిపోయింది. ఇది ఇంకా రేపటికి ఏమంటుంది? ఇంకొంచెం వాడిపోతుంది. ఇంకొంచెం 10 రోజులతో ఏమవుతుంది? పువ్వు మొత్తానికి ఎండిపోతుంది, మొత్తానికి కనిపించకుండా పోతుంది, నశించిపోతుంది. సాతాను కూడా భయం ఉంది. ఏం భయం ఉందంటే మమ్మను నశింపజేయవచ్చిందివా అంటున్నాడు. దేవునికి సాతాన్ని నశింపజేసే శక్తి ఉంది, కానీ అది సమయం ఇప్పుడు లేదు, కొంచెం టైం ఉండాలి. అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే యేసయ్య రెండవ రాక వస్తాడో అప్పుడు యేసయ్య సాతాన్ని మొత్తంగా నశింపజేస్తాడు. సో దానికి ఇప్పుడు టైం ఉంది. అదే భయం సాతాన్ని పట్టుకుంది. సాతాను భయపడుతున్నాడు. మన జీవితంలో కూడా సాతాను వేసే ఆలోచనలని, సాతాను వేసే ఎరలని దేవుడు నశింపజేస్తాడు. దేవుడు నశింపజేస్తాడు. దేవుడు మన జీవితంలో సాతాను చేసే పనులని నశింపజేయడానికి వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు ఏమంటున్నామంటే లెట్ అస్ అలోన్, మమ్మల్ని ఇట్లనే ఉండని దేవా, మాకు ఇట్లనే మంచిగా ఉంది, మేము ఇట్లనే ఉందాం అనుకుంటున్నాం దేవా అని చాలాసార్లు మనం అంటున్నాం.
దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని మీ యొక్క కష్టాల నుంచి, మీ యొక్క శాపాల నుంచి, మీ యొక్క బాధల నుంచి, మీకున్న పాపపు స్వభావం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాం అనుకుంటున్నాను ఏసై అంటే, మనం ఏమంటామంటే లెట్ అస్ ఎలోన్, మమ్మల్ని విడిచిపెట్టు దేవా, మేము ఇట్లనే సంతోషంగా ఉన్నాం, మాకు ఇట్లనే బాగుంది, మేము ఇట్లనే ఉంటాం, మేము ఇట్లనే బతుకుతాం, మేము ఇట్లనే చనిపోతామని చాలాసార్లు మనం అంటాం. సాధారణుడు ఏం చేస్తాడంటే ఒక ట్రిక్ చేస్తాడు. ట్రిక్ అనేది మస్కా కొడతాడు. చాలాసార్లు సాధారణుడు మస్కా కొడతాడు. ఎట్లా కొడతాడంటే చెప్పినట్టు మనకి మంచిగానే చూపిస్తాడు, కానీ అది మనం మంచిదా కాదని మనం గుర్తించలేకపోతాం. సపోజ్ నేను ఒక జాబ్లో జాయిన్ కావాలి, ఆ జాబ్లో జాయిన్ కావాలి, ఎక్కువ జీతం ఉంటుంది, నాకు నెలకి 50,000, నెలకి ₹1,00,000 వస్తుంది అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక జాబ్లో జాయిన్ అయితే నేను ₹1,00,000 వస్తుంది, జాయిన్ అయ్యాను. ఇంకో జాబ్ ఉంది నాకు, ఇంకొక ఆఫర్, ఇంకో జాబ్ వచ్చిందంటే దాంట్లో జీతం నెలకి 50,000. కానీ ఆ నెలకి 50,000 జాబ్ చేస్తే నేను రోజు దేవుడి మందిరానికి రావచ్చు, దేవుడి పనుల్లో ఉండొచ్చు, దేవుళ్ళు వాడబడచ్చు, ఇట్లా చేయవచ్చు. అయితే మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో సాతాను మనల్ని తీసుకొని వస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇదైతే నెలకు ₹1,00,000, దీంతో 50,000, ₹1,00,000 తీసుకుంటే మంచిగా ఇల్లు కొనుక్కోవచ్చు, అది చేసుకోవచ్చు అని ఆలోచిస్తాం మనం. ఈ ₹1,00,000 ఉన్న జాబ్ మంచిగా దానిలాగా మనం మన ముందుకు తీసుకొని వస్తాడు. కానీ అది మంచిదా, లేకపోతే ఆ జాబ్ నిన్ను దేవుడి నుంచి దూరంగా తీసుకొని వెళ్తున్నా అన్నది మనము గ్రహించాలి, మనము దాన్ని పరీక్షించాలి. చాలాసార్లు మనకి బోధ నచ్చుతుంది, మనకి మెసేజ్ నచ్చుతుంది. ఎంతమంది చర్చిలో ఉన్నంతసేపు దేవుడు అతను మాట్లాడండి, దేవుడు మన హృదయంలో కార్యం చేస్తున్నా అనిపిస్తుంది. మళ్ళీ చర్చి బయటకు పోయిన వెంటనే ఒక రోజుకి 2 రోజులకి మళ్ళా పాత జీవితమే జీవిస్తున్నాము, దీనికంటే చర్చ్ ఉంటే నయమని ఎంతమందికి అనిపించింది? ఎవరైనా అనిపించింది అట్లా? చర్చ్లో ఉన్నప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, దేవుని పాటలు పాడేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం పరిశుద్ధం లెక్క ఫీల్ అవుతాం. మనం ఎట్లా ఫీల్ అవుతాం అంటే, అబ్బా నేనే పరిశుద్ధం, ఇక నాకంటే పరిశుద్ధులు ఇవ్వట్లేడు అన్నట్టు ఫీల్ అవుతాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధి మీద, దేవుని యొక్క అనాయింటింగ్ని మనం విడిచిపెట్టి చాలాసార్లు మనం ఈ లోకపు దాంట్లో పడిపోతాం, ఈ లోకపు ఊపిలో పడిపోతాం. అయితే మనం ఎట్లుండాలంటే చర్చ్లో ఉన్న, బయట ఉన్న మనము దేవునికి మహిమకరంగా జీవించాలి. ఇదే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి జరుగుతుంది. అపోస్తుల కార్యం 16 ఏమవుతుందంటే అపోస్తులైన పౌలు ఇంకా సైలస్ అంటారు, ఒక గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న పిల్ల, దయ్యపు ఆత్మ పట్టిన పిల్ల వాళ్ళ వెనకాల నడుచుకుంటూ వస్తారు. రోజు ఏమని చెప్తారంటే ఆ చిన్న పిల్ల, వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు అని చెప్తారు. ఎవరు? అపోస్తులైన పౌలు ఇంకా సీల, ఇద్దరు వ్యక్తులు దేవుని సేవలో రోజు పనిచేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఈ దయ్యం పట్టిన చిన్న పిల్ల ఏం చెప్తుందంటే, సర్వోన్నతమైన దేవుని కుమారులు దేవుని రాజ్యాన్ని బోధించడానికి వచ్చిందని చెప్తుంది. అపోస్తులైన పౌలు ఏం చేస్తాడంటే ఆ చిన్నపిల్లని గర్తిస్తాడు. చిన్నపిల్లలు గర్తిస్తే ఆ దయ్యం చిన్నపిల్లని విడిచి వెళ్ళిపోతుంది. అంటే అపోస్తులైన పౌలుకి ఇంకా వీళ్ళ గురించి కూడా ఆ చిన్నపిల్ల మంచిగా చెప్తారు. ఏమని? సర్వోన్నతమైన దేవుని కుమారులు దేవుని రాజ్యం గురించి, దేవుని మాటల గురించి వీళ్ళు చెప్తున్నారని చిన్నపిల్ల చెప్పినప్పుడు కూడా అపోస్తులైన పౌలు గర్తిస్తాడు. ఆ దయ్యం ఆ పిల్లల నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు సమాజ మందిరానికి వచ్చి దేవుని బోధ చెప్పేటప్పుడు ఆ దయ్యం పట్టిన వాడు ఏమంటాడంటే, నజరేయుడు యేసు అన్నప్పుడు యేసు ఊరుకుండము అని అంటాడు. ఊరుకుండం అనేసి యేసు ఆ అపరితాత్మ పట్టినని గర్తిస్తే అది వెళ్ళిపోతుంది. అంటే చాలాసార్లు ఏది అపవిత్రాత్మ నుంచి వస్తుందో, ఏది దేవుడి నుంచి వస్తుందో మనము గుర్తించడం కష్టమవుతుంది. ఈ జాబ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మన జీవితంలో ఇది మంచిదే అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మనం దేవుళ్ళు నడిస్తేనే మాత్రం మనం దాన్ని గుర్తించగలుగుతాం. ఒకవేళ దేవుళ్ళు నడవకపోతే మనం గుర్తించలేదు. ఈయనకి ఇంత పవర్ ఎక్కడిది, ఈయనకి ఇంత శక్తి ఎక్కడిది,
ఈయన గద్దిస్తే అపవిత్రాత్మలు కూడా పారిపోతున్నాయి. ఈయనకి ఇంత శక్తి ఎక్కడదనేసి వీళ్ళు అంటున్నారు. నీ యొక్క పాపాలు క్షమించబడ్డవి అని చెప్పే అధికారం ఎవరికి? యేసయ్యకు ఉంది. పవిత్రమైన క్రియలని తీసేసే శక్తి ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. క్యాన్ ఎ బిలీవర్ బి డీమన్ పొసెస్డ్? విశ్వాసులకి అపవిత్రాత్మ పడతారా? అంటే విశ్వాసం ఎవరు అంటారు? దేవుని ఆత్మ మన లోపల ఉంటే మనము ఎవరు? విశ్వాసం అన్నాడు. అంతేగా? దేవుని ఆత్మ మన లోపల ఉండాలి. మన యొక్క జీవితాన్ని మనం దేవునికి అర్పించాలి. అదే విశ్వాసులకి అపవిత్రాత్మ పడుతుందా? సపోజ్ నేనున్నాను అనుకోండి, నాకు అపవిత్రాత్మ పట్టింది అనుకోండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు నా లోపల నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను స్వస్థపరచబడినట్టు కాదు, అంతేగా? నేను స్వస్థపరచబడినట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తా? అమ్మాయ అపవిత్రాత్మ నా మీదకి వెళ్ళిపోయింది అనేసి నేను మంచిగా రోజు నా ఇష్టానుసారంగా జీవించిన అనుకోండి. నా ఇష్టానుసారంగా అంటే ఈ లోకంలో నాకు ఇష్టం ఉన్నట్టు జీవించిన అనుకో, అంటే నా లోపలప్పుడు దేవుని ఆత్మని నేను పక్కకు పెట్టండి. దేవుని ఆత్మ నేను పక్కకు పెట్టండి. అప్పుడు నేను దేవుని ఆత్మను పక్కకు పెట్టేసి ఈ లోకంలో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే ఏమైతుంది? అప్పుడు నా హృదయంలో దేవుని ఆత్మ లేకపోతే ఏమైందంటే మళ్ళీ అపవిత్రాత్మ మన లోపలికి వస్తుంది. ఈసారి రెండోసారి సెకండ్ టైం వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది అంటే, ఇంతకుముందు మన లోపల ఒక్క అపవిత్రమైన శక్తి ఉంటే రెండోసారి మనం స్వస్థపరచబడిన తర్వాత దేవునిలో నడవకపోతే, దేవుడిని వెంబడించకపోతే, మన జీవితాన్ని దేవుడికి అర్పించకుండా ఈ లోకంలో మనం ఇష్టపడని జీవిస్తే ఏమిటంటే సెకండ్ టైం ఆత్మ మళ్ళీ వస్తుందంట, దయమాత్మ. ఈసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే 7 times పవర్ఫుల్, అంటే 7 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏముందంటే an empty mind is devil's workshop. an empty mind is devil's workshop అంటే ఖాళీగా ఉన్న మనస్సు సాతానికి ఒక కర్మగారం లేకపోతే ఒక ప్లే గ్రౌండ్ ఎక్కుంటుంది. ఖాళీగా ఉన్న మనస్సు ఎట్లుంటుంది అంటే మన హృదయం లోపల దేవుడు లేకపోతే ఖాళీగా ఉంటే అప్పుడు సాధారణంగా ఎట్లుంటుంది అంటే ఒక కర్మాగారం లాగా లేకపోతే ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అనేది సాధారణ మనం మంచిగా 7 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా వస్తుంది. అంటే మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి అర్పించాలి. దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది, దేవుని యొక్క మాటలకి శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది. ఎట్లాంటి శక్తి అంటే అది దొంగలను కూడా మార్చగలిగే శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యానికి అనారోగ్యాన్ని స్వస్థపరిచే శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యానికి కష్టాల నుంచి మనల్ని బయటకు తీసుకొని రాగలిగే శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యానికి మన జీవితం ఒక వెలుగు బాటలో నడిపించగలిగే శక్తి ఉంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని యొక్క సువార్తని మనము వినాలి, మన హృదయంలో పెట్టుకోవాలి, మనం దేవుని వెంబడించాలి. పేతురు తెలుసా? ఆ పేతురు యేసుప్రభు శిష్యుడు కాకముందు ఏమైందంటే 38వ వచనం ద్వారా ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాడు. సీమోను వద్ద తీవ్రమైన జ్వరంతో పడి ఉన్నది కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేశారు. ఇక్కడ యేసయ్య సమాజ మందిరంలో బోధ చెప్పినప్పుడు ఆ దయ్యం ఆత్మ పట్టినోడు అలసడగా వాడిని దయ్యం నుంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత నెక్స్ట్ లేచి ఎక్కడ పోతున్నాడంటే సీమోన్ వాళ్ళ అత్తింటికి వెళ్తాడు. సీమోన్ వాళ్ళ అత్త తీవ్రమైన జ్వరంతో ఉందని చెప్తారు. తీవ్రమైన జ్వరంతో అట్టి ఉందని చెప్తారు. అయితే యేసయ్యకి జ్వరం మీద కూడా అధికారం ఉంది. మానసికంగా మనల్ని విడిపించే శక్తి యేసయ్యకు ఉంది. శారీరకంగా కూడా మనల్ని విడిపించే శక్తి యేసయ్యకు ఉంది.
చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన ఉన్న సమస్యకి పరిష్కారం డబ్బు దగ్గర వెతుకుతాం. ఇక్కడ వెతుకుతామంటే డబ్బు దగ్గర. ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పినాయి. ఎందుకంటే సపోజ్ నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు 10,000 జీతం ఉందనుకోండి, నాకు 20,000 అవసరమైతే నేను ఏం చేస్తా? దేవా, నాకు 10,000 జీతం ఉంది, కానీ నాకు ఇప్పుడు అర్జెంట్గా 20,000 కట్టాలి, ఇక్కడ నాకు పైసలు లేవని ఏం చేస్తా? ప్రతి పోయి ప్లాన్ చేస్తా. కానీ ఒకవేళ నాకు 20,000 జీతం అనుకోండి, నాకు అవసరం 10,000 ఉందనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తా? ఏటీఎం పోతా, పైసలు రాయిస్తా, కట్టేస్తా. కానీ దేవుని దగ్గర పోతానా? పోనే. అయితే చాలాసార్లు కూడా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనము ఎక్కడ ఎదుగుతామంటే మనకున్న ఫెసిలిటీస్, మనకున్న సౌకర్యాల దగ్గర మన యొక్క సమస్యకి పరిష్కారాన్ని, మన సమస్యకి సమాధానాన్ని మనం వెతుకుతాం, కానీ మనం దేవుడి దగ్గర వెతుకుతాం. అయితే ఇక్కడ సీమోను పేతురు వాళ్ళ అత్తకి జ్వరం వస్తే యేసయ్య ప్రార్థించిన వెంటనే ఆ యొక్క అత్త జ్వరం వెళ్ళిపోతుంది. అయితే 2 కథల్లో కామన్ పాయింట్ ఏంటంటే యేసయ్యకి శక్తి ఉంది. యేసయ్యకి శక్తి ఉంది. యేసయ్య ఒక శక్తివంతమైన దేవుడు. అయితే యేసయ్యకి అపవిత్రాత్మ మీద శక్తి ఉంది. యేసయ్యకి ఇక్కడ 2 కథలు ఏముంది? జ్వరం మీద శక్తి ఉంది. యేసయ్యకి జ్వరం మీద శక్తి ఉంది. యేసయ్యకి క్యాన్సర్ మీద శక్తి ఉంది. యేసయ్యకి ఎయిడ్స్ మీద శక్తి ఉంది. యేసయ్యకి కరోనా మీద శక్తి ఉంది. ఈ లోకంలో ఏ రోగమైనా సరే, ఈ రోగము ఎటువంటిదైనప్పటికీ నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినా నీ రోగం పోకపోతే యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నీ రోగం పోతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ మనము దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని మొరపెడితే దేవుడు మన సమస్య నుంచి మనల్ని బయటికి తీసుకొని రాగలుగుతాడు. అయితే పోయిన వారం నజరేతులో వెళ్ళినప్పుడు యేసయ్యని అందరూ ఏం చేస్తారు? వెళ్ళగొట్టేస్తారు. అంటే యేసయ్యని అందరూ తృణీకరిస్తారు. కానీ ఈ వారం యేసయ్య ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూముకి వచ్చినప్పుడు యేసయ్యని అందరూ స్వీకరిస్తారు. యేసయ్యని అందరూ స్వీకరించి యేసయ్య మాట వింటారు. పోయిన వారం దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యంలో ఏమన్నా రాసిందా? అపవిత్రాత్మ పట్టినోడు వెళ్ళిపెట్టి రాసిందా? లేదు. స్వస్థపరిచినని రాసింది అక్కడ? లేదు. కానీ ఈ యొక్క వాక్యంలో మీరు 40 వచనం కూడా చూడండి, 40 పట్ల ఇక్కడ ఏమన్నా రాసిందా అంటే యేసయ్య దగ్గరికి నానా విధములైన రోగములలో అందరూ వస్తారు. ప్రతి ఒక్కరి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క రోగము స్వస్థపరచబడుతుంది. అంటే నజరేతుకి ఇంకా కపెర్నహూముకి తేడా ఏంటంటే నజరేతులున్నోళ్ళు యేసయ్య యొక్క వాక్యాన్ని తృణీకరించారు, కానీ కపెర్నహూములో ఉన్నోళ్ళు యేసయ్య యొక్క వాక్యాన్ని స్వీకరించారు. అయితే మనం యేసయ్య వాక్యాన్ని తృణీకరించే వాళ్ళని ఉంటామా, లేకపోతే యేసయ్య యొక్క వాక్యాన్ని స్వీకరించే వాళ్ళని ఉంటామా? అది మన మీదనే ఉంది. ఒకవేళ నువ్వు తృణీకరిస్తే యేసయ్య వాక్యాన్ని దేవుడు నీ హృదయంలో ఏ మేలు కూడా చేసే అవకాశం ఉండదు. ఒకవేళ నువ్వు స్వీకరిస్తే మాత్రం మన జీవితంలో దేవుడు మన యొక్క ఎటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడు మన పరిస్థితిని చక్కపరుస్తాడు. యేసయ్య పొద్దున ఏం చేసిండు? సమాజ మందిరానికి పోయి బోధ చెప్పిండు. దయ్యం పట్టినోని ప్రార్థిస్తే మన దయ్యం వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఏం చేసిండు? పేతురు వాళ్ళ అత్తింటికి పోయాడు. వాళ్ళ అత్తింటికి పోయి ఆమెకి జ్వరం వస్తే ప్రార్థన చేస్తే ఆ జ్వరం వెళ్ళిపోయింది. సాయంత్రం ఏం చేసుకున్నాడు? చాలా రోగాలు, నానా విధమైన రోగం, ఒకటే రోగం కాదు, ఒకటి జ్వరం వచ్చినలే కాదు, ఒకటి షుగర్ వచ్చినలే కాదు, ఒకటి తీసుకున్నలే కాదు, ప్రతి ఒక్క రోగం, నానా విధమైన రోగము, ప్రతి ఒక్క రోగం ఉన్నాడు యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య స్వస్థపరిచాడు. అయితే మన హృదయము నజరేతులా ఉందా? మన హృదయము కపెర్నహూములా ఉందా? అది మన మీద ఆధారపడి ఉంటుంది. మన హృదయము నజరేతులాగా ఉండి యేసయ్యని తృణీకరిస్తే యేసయ్య ఏం కార్యం చేయడు, యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ మన హృదయము కపెర్నహూములా ఉంటే మన హృదయంలోకి వస్తాడు. మన ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి కష్టమైనా ప్రతి ఒక్క దాని నుంచి మనల్ని విడిపించగలడు.
కలుగుతాడు. అయితే యేసు ప్రభు శక్తిమంతుడే, యేసు ప్రభు శక్తిమంతుడే, కానీ ఆయన యొక్క శక్తిని మనము స్వీకరిస్తున్నామా లేదా అది మన మీద ఆధారపడి ఉంటుంది. యేసయ్య శక్తిమంతుడే, యేసయ్య శక్తి ఉంది, డౌటే లేదు దాంట్లో. కానీ యేసయ్య శక్తిని మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఏం చేయాలి? మనం యేసయ్య శక్తిని మనం ఆహ్వానించాలి. యేసయ్య శక్తిని మనం ఆహ్వానించకపోతే యేసయ్య ఏమి కార్యం చేయలేడు. అయితే మనం ఎట్లా ఉండాలంటే నజరేతులో ఉన్న వాళ్ళ కాకుండా కపెర్నహూములో ఉన్న వాళ్ళ ఉండాలి. ఏ విధంగా అయితే కపెర్నహూములో ఉన్న వాళ్ళు యేసయ్య ఒక బోధ వింటారో ఆ విధంగా మనం కూడా దేవుని వాక్యం వినాలి, దేవుని స్వరం వినాలి, మన జీవితాన్ని ఆయన చేతిలో అప్పగించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏ రోగమైనా స్వస్థపరుస్తాడు, ఏ అపవిత్రాత్మైనా కూడా దాన్ని తీసేస్తాడు, దాన్ని నాశనం చేస్తాడు, దాన్ని మన యొక్క జీవితం నుంచి తీసి పడేస్తాడు. ఎందుకంటే యేసయ్యకి శక్తి ఉంది, యేసయ్యకి శక్తి ఉంది. జీసస్ ఈస్ ఎ పవర్ఫుల్ వన్. జీసస్ ఈస్ ఏ పవర్ఫుల్ వన్. జీసస్ ఈస్ నాట్ ఎ రిజెక్టెడ్ వన్. అక్కడ యేసయ్య శక్తి ఉంది, ఇక్కడ కూడా యేసయ్య శక్తి ఉంది. కానీ యేసయ్య నజరేతులో ఏం అద్భుతకారం చేయలేదు, ఎవరిని విడిపించలేదు. కానీ కపెర్నహూములో మాత్రము యేసయ్య అద్భుతం చేసి వాళ్ళని విడిపించింది. మన జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, మన జీవితం నుంచి పోవాలనుకుంటే మనం ఏం చేయాలి? మనము యేసయ్యని ఆహ్వానించాలి. ఏ విధంగా అయితే కపెర్నహూములో ఎట్లా ఆహ్వానించారో అదేవిధంగా మనం కూడా ఆహ్వానిస్తే యేసయ్య మనల్ని విడిపించగలుగుతాం. హల్లెలూయా.